హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. నేను వెయిట్ లాస్ కోసం డైట్ చేసినప్పుడు ఏంటంటే తక్కువ క్వాంటిటీ తీసుకునేదాన్ని. తర్వాత సాలడ్ అని చెప్పి వెజిటబుల్స్ మనకు ఉంటాయి కదా, క్యారెట్, కుకుంబరు ఇలాంటివి తినేదాన్ని. సో నేనేమనుకునేదంటే ఇది మంచిగా తింటున్నాను తక్కువ క్వాంటిటీ, తర్వాత వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను అంటే సరిపోతుంది అనుకునేదాన్ని. కానీ ఒక 2-3 అవర్స్కే మళ్ళీ ఆకలేసేయడం. ఆకలిస్తే ఆటోమేటిక్గా మనకి ఏంటి ఫస్ట్ జంక్ ఫుడ్డే కదా. జంక్ ఫుడ్ కొన్నిసార్లు తినేయడం, తర్వాత ఏమో అయ్యో డైట్ బ్రేక్ చేశాను కదా అని కొంచెం ఫీల్ అవ్వడం అలా ఉండేదన్నమాట. తర్వాత ఏంటంటే నేను దిస్ ఇస్ నాట్ ద వే డైట్ చేయడం, ప్రాపర్గా చేయాలని చెప్పి కొంచెం రీసెర్చ్ చేశాను. మా పిల్లల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఈ హెల్దీ బౌల్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇదేంటంటే మీకు మ్యాజిక్ బౌల్ ఆఫ్ డైట్ అని చెప్పొచ్చు. దీనిలోని ప్రోటీన్, మంచిగా ప్రోటీన్ ఉంటుంది, ఫుల్ ఫైబర్ ఉంటుంది, తర్వాత హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బ్స్ అని ఉంటాయి. కాంప్లెక్స్ కార్బ్స్ మంచి కార్బ్స్ అనమాట. ఇవి ఎలా మంచివి అనేది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. సో ఈ 4 కాంపోనెంట్స్ దీనిలోని ఈ బౌల్లో మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి తీసుకున్న తర్వాత కనీసం 5-6 అవర్స్ పాటు ఆకలిసిన ఉండదు. మీ పక్కన సమోసాలు, చిప్స్ ఇలాంటివి పెట్టినా కూడా కొంచెం కూడా టెంప్టేషన్ ఉండదు. ఎందువల్లంటే మనం ఈ హెల్దీ బౌల్లో అన్నీ ప్రాపర్గా ఇంక్లూడ్ చేసాం కాబట్టి. నాకు ఈవెన్ టేస్ట్ కూడా ఎంత నచ్చుతుంది అంటే, ఇది చేసుకుంటానంటే చక్కగా ఎనర్జెటిక్గా అబ్బా అని అనిపిస్తుంది అనమాట, తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని మిక్సీ చేసి పేస్ట్ చేస్తాం, కొన్ని ఇంగ్రీడియంట్స్ కర్డ్లో కలుపుతాము, కొన్ని ఇంగ్రీడియంట్స్ సీజనింగ్ కోసం. మసాలా పేస్ట్ కోసం ఒక 1 అవర్ ముందు నానబెట్టిన ఫూల్ మక్కన ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. రెడ్ చిల్లీస్ ఒక 10-12. తర్వాత ఫ్లేవర్ కోసం తండూరి మసాలా కొంచెం. కర్డ్లో కలపడానికి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. నేను రెగ్యులర్ కర్డ్ బదులు గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రోస్టెడ్ పంకిన్ సీడ్స్, 1.5 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ 1 అవర్ ముందు వాటర్లో నానబెట్టి ఉంచాను. తర్వాత గ్రేటెడ్ కుకుంబర్, కట్ చేసిన కొత్తిమీర. మన మెయిన్ ప్రోటీన్ పనీర్ 200 గ్రామ్స్ ఉంది. సీజనింగ్ కోసం పీనట్స్ ఒక 1.5 టేబుల్ స్పూన్స్, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మసాలా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మన పనీర్ ఉంది కదా, దానికి ఏంటంటే మంచిగా హోల్స్ చేయండి. హోల్స్ చేస్తే ఏమవుతుందంటే మన మ్యారినేషన్ లోపలికి అంతా వెళ్తుంది అనమాట. పనీర్ టేస్ట్ ఏమి ఉంటుంది కదా, బ్లాండ్గా ఉంటుంది కదా. ఈ మసాలా అంతా లోపలికి వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మంచిగా హోల్స్ పెట్టుకోండి. మసాలా రెడీ అయిపోయింది. తండూరి మసాలాలో సాల్ట్ ఉంటుంది కానీ మనకి సరిపోదు, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు. ఈ మసాలా అన్ని వైపులా మంచిగా అప్లై చేయండి. బ్యాక్ సైడ్ కూడా మంచిగా పేస్ట్ అప్లై చేసి పెట్టండి. పన్నీర్ మ్యారినేషన్ అవుతుంది కదా, ఈ లోపు మనం కర్డ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ గ్రీక్ యోగర్ట్ కొంచెం ఇలా కలుపుకుంటే సాఫ్ట్గా బాగుంటుంది. తర్వాత కుకుంబర్. మనకి సమ్మర్ వస్తుంది కదా, ఈ కుకుంబర్ వలన చల్లగా హాయిగా ఉంటుంది తింటున్నప్పుడు. తర్వాత చియా సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర. ఇప్పుడు కర్డ్కి సీజనింగ్ చేస్తాను. దీనికి టోటల్ 1 టీ స్పూను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. సో 1/2 టీ స్పూను సీజనింగ్కి, 1/2 టీ స్పూను పనీర్ ఫ్రై చేయడానికి అనమాట. 1/2 టీ స్పూను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఫస్ట్ ఆవాలు, నెక్స్ట్ పీనట్స్. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసిన పీనట్స్, సో 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు,
సీజనింగ్ రెడీ అయిపోయింది. పన్నీర్ మ్యారినేషన్ చేసి 10 minutes అయిపోయింది. ప్యాన్ పెట్టాను, వేడెక్కింది. సో ఇప్పుడు 1/2 teaspoon ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవడమే. ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే పన్నీరు గట్టిగా అయిపోతుంది అనమాట. సో మీడియంలో పెట్టుకొని 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పన్నీరు మంచిగా 2 పక్కల ఫ్రై చేశాను. చూడండి ఎర్రగా ఎంత బాగుందో. ఇప్పుడు ఏంటంటే పన్నీరు ఒక పక్క పెట్టుకోవాలి. ఈ కర్డ్ మిక్చర్ ఉంది కదా మనం సీజనింగ్ చేసింది, ఇది ఒక పక్క పెట్టుకోవాలి. 2 కలుపుకొని తినాలన్నమాట. చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. ఫస్ట్ పన్నీర్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత మన కర్డ్ ఉంది కదా అది మంచిగా కలుపుకొని పన్నీర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. తినడం స్టార్ట్ చేస్తే అలా తింటూనే ఉంటాం అనమాట. అంత బాగుంటుంది. అంటే ఒక డైట్ రెసిపీ ఇంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది మనకి తింటుంటే. ఇప్పుడు టేస్ట్ వస్తాను. కొంచెం పన్నీర్ కట్ చేసుకొని దానిలోని ఈ కర్డ్ మిక్చర్ పెట్టుకొని సూపర్ యమ్మీ. ఎంత టేస్టీగా ఉందంటే హెల్దీ డిష్ అయినా కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని అనుకుంటారు మీరు. దీనిలో ఏంటంటే పన్నీర్ వేయడం వల్ల మంచి క్రీమీనెస్, తర్వాత మన స్పైసెస్ మనం మ్యారినేట్ చేసాం కదా మంచి స్పైస్ వచ్చింది. కారం కారంగా క్రీమీగా పన్నీర్. మనం పీనట్స్ తర్వాత పంకిన్ సీడ్స్ చేయడం వల్ల క్రంచీనెస్, పెరుగు వలన తర్వాత కుకుంబర్ వలన మంచిగా టెక్స్చర్ వచ్చింది. చియా సీడ్స్ వీటి వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అన్నీ కలిపిన తర్వాత తింటుంటే మనకి డిఫరెంట్ ఐటెం తిన్నట్టు ఉంటుంది. సూపర్ టేస్టీగా కూడా ఉంది. ఈ టోటల్ బౌల్లో 800 వరకు క్యాలరీస్ ఉంటాయి. ప్రోటీన్ అయితే మాత్రం 50 to 60 grams ఉంటుంది. ఒక్క బౌల్లోని చూడండి హై ప్రోటీన్ వస్తుంది మనకి. అలాగే హై ఫైబర్ కూడా అనమాట. ఫైబరు 10 to 12 grams వరకు ఉంటుంది. తర్వాత హెల్దీ ఫ్యాట్స్ 50 grams వరకు ఉంటుంది. కార్బ్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఒక మ్యాజిక్ బౌల్ అని చెప్పొచ్చు. మీకు ఫుల్లీ న్యూట్రిషియస్ ఫుడ్, ఫుల్ ఫైబర్, ఫుల్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ కలుపున్న హోల్సమ్ ఫుడ్ కింద చెప్పొచ్చు దీన్ని. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.